కానీ పద్మారావు గారు ఆయన మాస్ కదా సార్, సిటీలో పుట్టి పెరిగి- వీడికి ఆయన చెప్తే అప్పుడు వీడికి ర్యాలీ తీసుకెళ్ళి ఉమ్, తెలంగాణ భవన్ వాళ్ళే పంపించారు జీప్ అప్పుడు. ఉమ్, తెలంగాణ భవన్కి వెళ్ళి జీప్ పంపిస్తే అందులో కూర్చొని ర్యాలీ తీసుకుంటా పోయి కలిసి పాత ఫోటోలు ఉంటాయి, ఆఫీస్ ఉంటాయి మీద. మీరు అనుకోలేదా సార్ తర్వాత పోటీ చేయాలని చెప్పి ఇదే షేర్లింగంపల్లి నుంచి? అనుకున్నాము కానీ ఆల్రెడీ సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చేసారు కదా, ఎవరికి ఛాన్స్ దొరకని. అంటే అప్పుడు తెలుగుదేశం గెలిచింది కదా 2014లో. అదే ఎవరికి సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చేసారు. ఉమ్, ప్రతి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చేందుకు నష్టం అంత లాస్ అయిపోయింది పార్టీ. విపరీతంగా ఎమ్మెల్యే మీద కోపం ఉండే పబ్లిక్, వాళ్ళకే మళ్ళీ కంటిన్యూ ఇచ్చారు, ఉమ్, అందుకే అంత నష్టం. ఉమ్. తర్వాత ఇక మీరు ఎక్కడ కేసీఆర్ అడగలేదు ఎప్పుడు కూడా టికెట్ కావాలని? అసలు నాకు కలిస్తే నాలు అడగనికి ఇప్పుడు కలుస్తారు, మామూలు చిన్న చిన్న నాయకులు చేయలేదు ఫోటోలు దిగుతుంది. అవును, శాల్వా అసలు ఎమ్మెల్యే కన్నా ముందర ఆ గేట్ల కాడ కూర్చొని వాచ్మెన్ లాగా వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు. అంటే కొంతమంది ఈ దొరల పాలన అన్నారు కదా సార్, అదే కనబడ్డది రజాకార్ల టైంలో అట్లనే ఉంది. ఈ గడిల పాలన ఉంటది. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకోరు ఎందుకు? ఆంధ్రోలకి ఎన్నికైనా సీట్లు అది గుర్తించాలి కదా. ఇప్పుడు నా ఉద్యోగం కష్టపడ్డోళ్ళు, స్వామి కాక మండల్ చైర్మన్ స్వామి గౌడ్, ఆయన ఒకసారి ఇచ్చి తీసుకొని కూర్చోబెట్టి అందరు కష్టపడడానికి వచ్చింది ఇది తెలంగాణ. ఒక్కరు కాదు, మా మండల్ చైర్మన్ స్వామి గౌడ్ స్వామి గౌడ్ గారు మా కాక. ఓకే, సో ఆయన కూడా మంచి ఉద్యోగం. శ్రీనివాస్ గౌడ్ కూడా మంచి ఉద్యోగం. శ్రీనివాస్ గౌడ్ అంతా దగ్గరికి వెళ్ళి చూసిన అంతా ఉద్యోగం మనం ఒకజాల తిరిగి కూర్చుని ఫ్రీగా ఉంటుండే. ఎప్పుడైతే మినిస్టర్లు అయిపోయి మొత్తం నెత్తి మీద ఎక్కిపోయి ఎవరిని గుర్తుపట్టకుండా అయిపోయింది, పరిస్థితి ఘోరమైంది. ఎమ్మెల్యేలు పోయి కలవనికి గంట కూర్చున్నా, కేటీఆర్ కలవనికి బయట కూర్చోటేస్తున్నట ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళంతా పవర్ ఎవరికి లేదన్నా సార్? అంటే అంత పెద్ద శక్తి లేదన్నా తెలంగాణలో? తెలంగాణ ప్రజలు ఎట్లుంటది చూస్తారు కొడితే నేల కొడతారు. ఇప్పుడు జగన్ ది అట్లనే అయింది కదా, జగన్ సేమ్. ప్రజలతోటి నాయకుడు కలవకపోతే కుదరదు. సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 5/11 పడిపోయినాడు. అవును. సో ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంత ఘోర ఓటమి ఈవీఎంల వల్ల గెలిచింది ఈ కూటమి, టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ జనసేన కానీ అంటున్నారు. అవన్నీ ఉంటే వీళ్ళు ప్రచారం ఎందుకు చేస్తారు? ఇంట్లో కూర్చొని ప్రైమ్ మినిస్టర్ చెప్పి ఈవీఎంలో అసలు ఈ ఓట్లు ఎందుకు తిరుగుతారు? అవసరం లేదు అట్లా అనుకుంటే. ప్రచారం దూబా మాటలన్నీ విపరీతంగా ప్రజలకు. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం 10 రోజులు అది పెట్టుకొని వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. ఏంటంటే ఓటు ఎన్నిక అంత ఏమొచ్చింది అసలు, అంత సొంత డబ్బులతో విపరీతంగా సొంత డబ్బులు పెట్టుకొని పోయి చాలా విపరీతంగా యుఎస్ లోకి వెళ్ళి వచ్చేసిరంట. చాలా 80-90% ఓటింగ్ పడ్డారు. చాలా ఫస్ట్ టైం అంట అంత ఓటింగ్. కోపం, జగన్ కోపంతో. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు, జగన్ మీద కోపంతో వేసి రోడ్లు వ్యతిరేకత. ఈయన తీసేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అసలు ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, రాజధాని లేదు, ఏం లేదు. అట్లా విపరీతంగా కోపంతో తీసేది. మీరేమనుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి పాలన కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కాకుండా 3 రాజధానులు అన్నాడు, ఏమనుకున్నారు అప్పుడు? ఒక రాజధాని గతి లేదు, 3 రాజధానులు ఏం చేస్తారు? అది రాంగ్ ఆలోచన. మరి ఎవరిచ్చిన ప్లాన్ తెలియదు కానీ అది రాంగ్. ఒక్క రాజధాని కరెక్ట్ చేసుకొని రాజధాని ఒకటి కట్టాలి ఫస్ట్. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ ఎట్లుంది అట్లా రాజధాని ఒకటి ఉండాలి. 3 రాజధానులు కట్టి ఎవడు 3 రాజధానులు తిరగరు ఎవడు. తెలియక అట్లా ఆలోచన అది చేసినట్టు. అదే నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గెలవకమూలు ఎట్లా తిరిగినాము, గెలిచిన తర్వాత అట్లా తిరగాలి ప్రజలల్లో. నువ్వు గెలవంగానే సీఎం కాగానే నువ్వు ఇంట్లో కూర్చొని ఎవ్వరిని కలవకపోవడము, ఒక నెత్తిమే ఇంటిగా అది ఏమంటారు, అది సింహాసనం వచ్చినట్టు అయిపోతుంది. బంగారు సింహాసనం వచ్చినట్టు మొత్తం మనమే కోయిబిని అన్నట్టు. అంటే చాలా రాంగ్ అది ఆలోచన. ఫస్ట్ ఎట్లా తిరుగుతున్నారు మీరు చూడు కావాలండి నాయకులను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిరిగాడు అంటే గెలిచిన తర్వాత అట్లా అదే స్టైల్లో పబ్లిక్ లోనే ఉండాలి నాయకుడు. అప్పుడే మూమెంట్ వస్తుంది, ప్రజల లోతుగా పోతుంది. మేము పథకాలు చేస్తున్నాం, మేము అవి చేస్తున్నాం, మేము మాకే ఇస్తారు ఓటు అన్నట్టు అది మూర్ఖత్వం. నాయకుడు అనేది ఒకటేలాగా ఉండాలి. మీరు ఓటు వేయంగానే ఇంట్లో కూర్చుంటారు, ఎవరిని కలవరు, ఎవరికి టైం ఇయ్యరు, మనిషి పొజిషనే చేంజ్ అయిపోతుంది. అట్లా కాకుండా మామూలుగా ఫస్ట్ ఎట్లా తిరిగిన రోడ్ల మీద అట్లనే తిరగాలి నాయకుడు. అప్పుడైతేనే సక్సెస్. ఇంతమూలు ఉంటుంటే అట్లా నాయకులు పాతకాలంలో. పీజీఆర్ ఉన్నాడు చూడు, అట్లా గెలిచినా గెలవకపోయినా ఒకటేలా ఉంటుంది ప్రజలనే 24 గంటలు. అట్లా ఉండాలి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం పరదలు కట్టుకోవడము, ఆయన అదే పరిస్థితి సేమ్. కేసీఆర్ ఎట్లయిందో ఎవరు కలవడము, ఎమ్మెల్యేలను మినిస్టర్లను బయట లవలాడిపోతున్నట్టు.
ఈటల రాజేందర్ అంత బాధపడి పక్కెళ్ళిపోయింది. ఉమ్. రాజీనామా చేసి మళ్ళీ పోటీ బయటకు వెళ్ళి ఇలా కొట్టేసారు, కలవలేడు. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు చెప్పుకొని పోతారు, అది వినాలే, సాల్వ్ చేయాలి ప్రాబ్లం. సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు ఎవడైనా సరే ఆ పద్ధతిగా చేస్తేనే మంచిది. ఉమ్. నా కష్టము మీరు గెలిపించేందుకు ప్రజలకు న్యాయం చేయాలి. నువ్వు ప్రజలకు ఉన్నది డైరెక్ట్ పోయి కలవాలి. సీఎం అయితే ఏం కొమ్ములు వస్తాయి నెత్తి మీద? కొమ్ములు రావు కదా. ప్రజలతో డైరెక్ట్ కలవాలి, కలిసి వాళ్ళ కష్టాలు వినాలి. సీఎం గానే 20 మంది గన్మెన్లు ప్రజలను కలవకపోవడం చాలా టూ మచ్ అది. సరే, అలాగే జగన్మోహన్ రెడ్డిది బాబాయ్ హత్య కేసు వివేకానంద రెడ్డి గారిది. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాడు. 5 years అయిపోయింది, ఆ కేసు ఇంకా తేలవలేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమనుకున్నారు అసలు? ఏమో దాని గురించి అంత ఐడియా లేదు. మనం ఎవరు చేసిరు అనేది మనం చెప్పనీకి రాదు. అంటే ఒక రాజశేఖర రెడ్డి కుటుంబము, తమ్ముడు ఉన్నది కానీ మరి అది లైట్ బి తీసుకుని ఎవరు పట్టించుకోలేవు. మర్డర్ చేసిన ఇటువరు కదా, అది కూడా మైనస్ అయినా సార్ జగన్మోహన్ రెడ్డి? అది కూడా ఉన్నాం. వాళ్ళ చెల్లేది ఇది అన్ని జరిగింది. చంద్రబాబు జైలుకి పంపించడం అవన్నీ దాని వల్లనే ఓడిపోయాడు. ఇవన్నీ మొత్తం ఇక దళిద్రము శని వచ్చి నెత్తి మీద కూర్చుంటే ఏం చేస్తారు? కేసీఆర్ అంతే, జగన్ అంతే. నా పరిపాలన బాగలేకపోతే నాకు ఓటేయకండి, బాగుంటేనే అనిపిస్తేనే ఓటేయండి. బాగలేనందుకే కదా తీసేసారు. జనాలు ఆయన మాట విన్నారు, ఆయన చెప్పినందుకు విన్నారు, మంచిగా విన్నారు, మంచిగా బ్రహ్మాండంగా వినే చేసిరు. సార్ అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రైతు రుణమాఫీ ఒకటి అయిపోయింది. జూలై 18న 1 లక్ష చేసినట్టు రుణమాఫీ. రెండోది ఆగస్టు 15 లోపల అయిపోతుంది అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ వాడిని బొంద చేస్తాడు రుణమాఫీ. 2,40 లక్షల మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 లక్షలు అయ్యే పని అన్నాడు. అంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1 year 10 months ఏమో అయింది అనుకుంటాం. 1 year కాలే, కంప్లీట్ కాలే కదా సార్. టైం ఇవ్వాల్సి వస్తుంది. చూస్తారు మెల్లమెల్లగా, ఏమో చెప్పలేము. చేయకపోతే ఎవరైనా తింపువాల్సింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఉండని, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, బీజేపీ గవర్నమెంట్, ఎవరున్నా ప్రజలకు మంచి చేస్తేనే పెడతారు, నెక్స్ట్ లేకపోతే తీసేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమో రైతు బంధు పడతలేదు అంటారు కదా, రైతు బంధు పడలేదు అంట, టాక్ నడుస్తుంది. మరి ఇవన్నీ చూసుకోవాలి మరి గవర్నమెంట్. ఓకే, ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పలేం. చూద్దాం, టైం వెయిట్ ఉండాలి, కొద్దిగా టైం తీసుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు, దుకాణం క్లోజ్ అని కూడా అంటున్నారు. అందరు అంటారు కదా బీఆర్ఎస్ ఉండదు అంటే, ఇంకా సీట్లని పోయి వెళ్ళినాము అట్లా ఏమో జరుగుతుంది టాక్. అట్లా కాకపోవచ్చు, కావచ్చు, మళ్ళీ చెప్పలేము. ఏదైనా కింది స్థాయిలో వచ్చి కాంగ్రెస్ వస్తా అనుకున్నా, 0 level ఉన్నది ఒకటేసారి సీఎం గవర్నమెంట్ ఫామ్ చేసి. ఎట్లా వచ్చిందంటే సార్ కాంగ్రెస్ మీ అంచనా ప్రకారం? రేవంత్ రెడ్డి దిక్కెళ్ళి, రేవంత్ రెడ్డి క్రేజ్ వల్ల, చాలా క్రేజ్ దిక్కెళ్ళి అంత ఫైట్ చేసిండు కదా బాగా. ఇప్పుడు కేసీఆర్ ను, కేటీఆర్ ను దుంకేది రేవంత్ రెడ్డి ఒక్కడే. వాళ్ళు అంత పాత నాయకులు అయిపోయారు, పెద్ద మనుషులు, పాత నాయకులు అయ్యారు. డేర్ కూడా ఉండాలి, ఒక్కైనా దిక్కెళ్ళే ఫామ్ చేసి. ఒక ముఖ్యమంత్రి మీద పోరాడాలంటే అది కూడా కేసీఆర్ లాంటి జగన్ అట్లా చేసిండు కదా. ఫస్ట్ అట్లా పోరాడే గెలిచిండు. గెలిచిన తర్వాత మళ్ళీ అట్లనే ఉండేది. అదొకటి రాంగ్ ఇష్టం. ఆ సీట్ ఉంటుందా సార్? ఆ సీట్ పవర్ అట్లా ఉంటుందా? పోయిన తర్వాత పని చేయకపోవడం కానీ ఏం మరి అట్లే ఉంటుండొచ్చు. మరి నెత్తి మీద అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, నెత్తి మీద కొమ్ములు వచ్చేస్తున్నాయి, ఆ పవర్ వచ్చేస్తుంది. చాలా మొత్తం మొగర మాట వినకపోవడం, అది చుట్టుముట్టు గన్మెన్లు అవి ఎవరి ప్రజలను రానిపోవడం, అవన్నీ జరుగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పోతున్నాడు సార్. అంటే బసవతారకం కానీ, అంటే అది ప్రజల సేవ కోసం ఉన్నది. అది కాకుండా కొన్ని ప్రైవేట్ గా వరంగల్లో మొన్న ఒక హాస్పిటల్ ఇనాగరేషన్ చేసి, ప్రైవేట్ గవర్నమెంట్ అయినా సీఎం అయితే అన్నిటికీ అటెండ్ చేయొచ్చు. ప్రైవేట్ గవర్నమెంట్ అని ఏముండదు, అన్నిటికీ అటెండ్ చేయొచ్చు. నీకు జీతం తీసుకుంటున్నది ఇక్కడ నుంచి ప్రజల సొమ్ము. అందరు కాదు, అంతా రాంగ్. అది ప్రతి పోవచ్చు దానికి. ప్రైవేట్ అని తిరగవచ్చు. సీఎం అంటే ఖాళీ గవర్నమెంట్ ఇప్పుడు పని అయిపోయినాక పోవచ్చు, దాని ఏం లేదు. మీరు రేవంత్ రెడ్డిని కలిసినారా సార్ ఎప్పుడన్నా? ఎక్స్పెక్ట్ కూడా చేయలేనుకుంటా, అంటే ముఖ్యమంత్రి ఎవరు చేయలేరు. మనమే కాదు, మాక్సిమం అక్కడ జగన్ వస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు. అన్ని సర్వేలు అదే చెప్పారు. ఓట్లు సీట్లు తగ్గుతాయి కానీ 60 వస్తుండొచ్చు అన్నట్టు 6 నెలలు వచ్చినాం. కానీ మొత్తం ఇక్కడక్కడ 2 గవర్నమెంట్ పడుతుంది. తల్లి కిందులు ప్రజలే చేసిరు.